తెలుగుదేశం పార్టీకి ఇది చారిత్రాత్మక విజయం. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతగా గవర్నర్ పదవిని పొందిన తొలి నేత అశోక్ గజపతిరాజు. అసలు ఎవరి అశోక్ గజపతిరాజు? తెలుగుదేశం పార్టీకి ఇది చారిత్రాత్మక విజయం. టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి, మంచి రాజకీయ ప్రస్థానానికి నిలువెత్తు నిదర్శనమైన అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. కొంతకాలంగా చర్చల్లో ఉన్న ఈ అంశానికి రాష్ట్రపతి ఆదేశాలతో అధికారికంగా ప్రకటన వెలువడింది. అశోక్ గజపతిరాజు అంటే పరిపక్వత, నిబద్ధత, మర్యాదకి మరో పేరని చెప్తారు. సుదీర్ఘ రాజకీయ జీవితం, అందులోనూ ఎవ్వరూ వేలెత్తలేని క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. అలాంటి నేతకు ఈ గౌరవ స్థానం దక్కడం చంద్రబాబు చేసిన దౌత్యానికి సాక్ష్యం. అయితే మనకు తెలుసు, బీజేపీ నామినేట్ చేసే పదవులు కానీ, గవర్నర్ పదవులు కానీ ఇతర పార్టీల వాళ్లకు అంత సులువుగా ఇవ్వదు. కానీ చంద్రబాబు ఈసారి ఖచ్చితంగా బీజేపీపై ఒత్తిడి పెట్టారనే చెప్పుకోవాలి. అశోక్ గజపతిరాజు రాజకీయ అనుభవం, ఆయనకున్న క్లీన్ ఇమేజ్కి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది అనుకోవచ్చు. ఇదివరకు టీడీపీలో ఎవరికి గవర్నర్ ఛాన్స్ ఇప్పటి వరకు దక్కలేదు. 2014లో మోత్కుపల్లి నరసింహుల కోసం ప్రయత్నించారు, కానీ ఫలితం దక్కలేదు. దాంతో ఆయన అసంతృప్తితో వైసీపీకి మద్దతిచ్చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతగా గవర్నర్ పదవిని పొందిన తొలి నేత అశోక్ గజపతిరాజు. ఇది ఆ పార్టీకి ఎంతో గౌరవం, నాయకత్వానికి విజయమనే చెప్పుకోవాలి. అశోక్ గజపతిరాజు గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. కుమార్తెను ఎమ్మెల్యేగా తీసుకొచ్చారు. ఎంపీగా పోటీ చేసిన అప్పలనాయుడికి మద్దతిచ్చి గెలిపించారు. ఇప్పుడు గోవా గవర్నర్గా మరో కొత్త పాత్రలో అడుగుపెట్టబోతున్నారు. అసలు ఎవరి అశోక్ గజపతిరాజు? అశోక్ తల్లిదండ్రులు పూసపాటి విజయరామ గజపతిరాజు, తల్లి కుసుమ్. తండ్రి కూడా పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. 1978లో జనతా పార్టీ తరపున విజయనగరం నియోజకవర్గం నుంచి తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆయన పిలుపు మేరకు పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి వరుసగా 7 సార్లు తెలుగుదేశం పార్టీ తరపున విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన రాజకీయ జీవితంలో 2004లో మాత్రమే ఓటమి పాలయ్యారు. ఇటు రాష్ట్ర రాజకీయాల్లో, అటు కేంద్రంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం అశోక్కు ఉంది. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ వంటి పలు కీలక మంత్రిత్వ పదవులను నిర్వహించారు. సుమారు 13 సంవత్సరాల పాటు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2014లో విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 16వ లోక్సభకు ఎన్నికయ్యారు. 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత 24 ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా తన కుమార్తె అతిథి గజపతిరాజును రంగంలోకి దించారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఆయనకున్న గౌరవం, నిజాయితీపరుడుగా ఆయనకున్న పేరు కారణంగా ఆయన్ను గవర్నర్గా నియమించాలని సీఎం చంద్రబాబు నాయుడు, పార్టీ సీనియర్ నేతలు కేంద్రానికి ప్రపోజల్ పెట్టారు. ఇవన్నీ పరిశీలించిన మోదీ సర్కార్ గోవా గవర్నర్గా నియమిస్తూ ప్రకటన చేసింది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆనందం వెల్లువిరుస్తోంది.